అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక లీడర్, ఒక వ్యక్తి హిందూ దేవుళ్లపై తన అసహనాన్ని, విషాన్ని వెల్లగెక్కిన ఘటన అక్కడ కలకలం రేపుతోంది. హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమవుతోంది. ఒకవైపు ట్రంప్ మన దేశంపై విషం కక్కుతున్నాడు, అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు, ట్యాక్సులు పెంచుతూ ఉన్నాడు. అంతేకాదు H1B వీసాల విషయంలో కొన్ని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. అదే పార్టీకి చెందిన, అదే రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక నేత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. అమెరికాలో ఉన్న ఆ విగ్రహాన్ని, హనుమాన్ విగ్రహాన్ని ఉద్దేశిస్తూ కొన్ని పిచ్చి మాటలు మాట్లాడాడు. దీనిపై అమెరికాలో ఉన్న హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ఇది క్రిస్టియన్ దేశం, ఈ దేశంలో ఇలాంటి అసత్య దేవుళ్ల విగ్రహాలు ఇక్కడ ఎందుకు అంటూ అతను చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం సృష్టిస్తూ ఉంది. కొంతమంది అతన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఇతర మతాలు కూడా తమ ప్రాక్టీస్ చేసుకోవడానికి, తమ ప్రార్థన చేసుకోవటానికి, తమ మతాచారాలను పాటించడానికి అవకాశాన్ని కల్పిస్తోంది ఈ రాజ్యాంగం. కాబట్టి నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు అని డంకన్కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న సందర్భం కనిపిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్నది టెక్సాస్లో ఉన్న అతి ఎత్తైన విగ్రహాలలో 3వ అతిపెద్ద విగ్రహం హనుమాన్ విగ్రహం. టెక్సాస్లో ఉంది ఈ విగ్రహం. టెక్సాస్లోని అష్టలక్ష్మి ఆలయంలో ఉన్న ఈ విగ్రహం. ఈ విగ్రహాన్ని ఉద్దేశించి డంకన్ చేసిన ట్వీట్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎందుకు ఈ అసత్యపు దేవుళ్ళని ఇక్కడ అలౌ చేస్తున్నారు? టెక్సాస్లో ఈ అసత్యపు దేవుళ్ళ విగ్రహం అవసరమా? మనది క్రిస్టియన్ దేశం అంటూ అతను చేసిన ట్వీట్ను కూడా మీరు చూడొచ్చు. దీనికి కౌంటర్గా కొన్ని హిందూ సంఘాల నేతలు డంకన్ చేసిన ట్వీట్ని వ్యతిరేకిస్తూ డంకన్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. దీనిపై రిపబ్లికన్ పార్టీ సమాధానం చెప్పాలి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ట్వీట్లు కూడా చేశారు. ఇప్పుడు నేను ఆ ట్వీట్లు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది అలెగ్జాండర్ డంకన్ చేసిన ట్వీట్. ఇది విద్వేషపూరిత ట్వీట్ చేశాడు. అలెగ్జాండర్ డంకన్ అమెరికాలో రిపబ్లికన్ పార్టీ, అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇప్పటికే అధికార రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు అని ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు, పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటుంటాడని. ఇప్పుడు అదే పార్టీకి చెందిన డంకన్ ఇంకో అడుగు ముందుకేసి విద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్నాడు. విద్వేషపూరిత పిచ్చి పోస్టులు పెడుతున్నాడు. ఎక్స్లో పోస్ట్ చేసిన దృశ్యాన్ని మీరు చూడొచ్చు. హనుమాన్ విగ్రహం అమెరికాలో ఉన్న అతిపెద్ద విగ్రహాలలో ఒకటి. ఇంకా చెప్పాలి అంటే 3వ అతిపెద్ద విగ్రహం. ఇప్పుడు మీరు ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ హనుమాన్ విగ్రహం, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ హనుమాన్ విగ్రహం టెక్సాస్లో ఉంది. అష్టలక్ష్మి ఆలయంలో ఉంది. ఈ విగ్రహం మనకి అవసరం అంటూ ఉన్నాడు. ఫాల్స్ గాడ్ అంటూ ఉన్నాడు. ఈ ఫాల్స్ గాడ్ విగ్రహం మనకి అవసరమని అంటూ ఉన్నాడు. ఇది క్రిస్టియన్ దేశం అంటూ రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు డంకన్. అయితే డంకన్ మాటలపై రిపబ్లికన్ పార్టీ స్పందించాలి అంటూ కొన్ని ట్వీట్లు కూడా చేశారు. ఒకసారి మనం ఆ ట్వీట్ను కూడా చూడొచ్చు. ఇదిగో హిందూ ఫౌండేషన్ చేసిన ట్వీట్ను కూడా చూడొచ్చు. అంతేకాదు డంకన్ చేసిన ట్వీట్ని, దాని పక్కనే ఉన్న హిందూ ఫౌండేషన్ చేసిన ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. దీనికి రిపబ్లికన్ పార్టీ సమాధానం చెప్పాలి అంటూ హిందూ నేతలు అడుగుతున్నారు. దీనిపైన ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ రకమైన విగ్రహాల్ని తయారు చేసుకోవద్దని, అంటే ఎటువంటి విగ్రహాల్ని కూడా తయారు చెయ్యొద్దు అంటూ డంకన్ ఈ పోస్ట్ పెట్టాడు. హిందువులపై రచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అని హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ అధికారికంగా స్పందించాలి అని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టెక్సాస్లోని అష్టలక్ష్మి ఆలయంలో ఉన్న ఈ విగ్రహాన్ని ట్యాగ్ చేసి డంకన్ ఆ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే అమెరికాలో ఉన్న హిందూ సంఘాలు రిపబ్లికన్ పార్టీ దీనిపై అధికారికంగా స్పందించాలి, అధికారిక ప్రకటన చెయ్యాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క ట్రంప్ భారత నా మిత్రుడు అంటూనే, భారతదేశం నా మిత్రదేశం, భారతీయులు నా మిత్రులు అంటూనే భారతదేశానికి నష్టం కలిగించే చర్యలు ట్రంప్ తీసుకుంటూ ఉన్నాడు. మరోవైపు అదే పార్టీకి చెందిన, రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి హిందూ దేవుళ్లను వ్యతిరేకిస్తూ చేసిన కమెంట్స్ ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఆ వ్యక్తి చేసిన కమెంట్స్ గురించి, డంకన్ చేసిన కమెంట్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు రిపబ్లికన్ పార్టీ నేతలు ఇలా పిచ్చి పోస్టులు పెడుతున్నారు అనే చర్చ జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? రిపబ్లికన్ పార్టీ నేతలు ఎందుకు ఇలా పిచ్చి పోస్టులు పెడుతున్నారు, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. విషయం కక్కే వ్యాఖ్యలు ఇవే అని చెప్తున్నారు. నిజానికి అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర చాలా ఉంది.
భారతదేశం లౌకిక దేశం. మనం అన్ని మతాలను సమానంగా చూసే దేశం మనది. అమెరికా రాజ్యాంగం ప్రకారం కూడా ఎవరైనా ఏ మతాన్నైనా ఆచరించవచ్చు అని అమెరికా రాజ్యాంగంలోనే ఉంది అనే విషయాన్ని అతనికి గుర్తు చేస్తున్నారు. కానీ డంకెన్ మతం విద్వేషపూరిత, విషపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో ఉన్న క్రిస్టియన్స్ వేరు, హిందువులు వేరు అనే వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ హిందూ దేవుళ్ళ విగ్రహాలకు తావులేదు, ఇలాంటి ఫాల్స్ విగ్రహాలు మనం పెట్టొద్దు అంటూ అతను చేసిన కమెంట్ పై ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ ఇంకా అధికారికంగా ఏ విధమైన ప్రకటన వెల్లడించలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నదే 90 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాలలో 3వ ఎత్తైన విగ్రహం చిన్నజీయర్ స్వామి అమెరికాలో ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. పూజలు చేసి విగ్రహాన్ని ప్రారంభించారు. అయితే ఈ విగ్రహంపై డంకెన్ ఇప్పుడు విద్వేషపూరిత మాటలు మాట్లాడటం వెనుక ఉద్దేశాలు ఏమై ఉంటాయి అనే చర్చ జరుగుతోంది. డంకెన్తో ఎవరైనా ఈ వ్యాఖ్యలు చేయించారా అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ఇది రిపబ్లికన్ పార్టీ నేత చేశాడు కాబట్టి రిపబ్లికన్ పార్టీ అధికారికంగా స్పందించాలి, తన మాటలను సమర్థిస్తోందని. అమెరికాలో భారతీయుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో డాక్టర్లు, ఇంజనీర్లు, అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు భారతీయులే ఉంటారు. ఆ భారతదేశం మన భారతదేశం లౌకిక దేశం, అన్ని మతాలను సమానంగా గౌరవించే భారతదేశం. అలాంటి భారతదేశంలో హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధ్యంగా భావించే హనుమాన్ని ఫాల్స్ గాడ్ అంటూ అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన డంకెన్ ఈ వ్యాఖ్యలు చేయడంపై ఆందోళన వ్యక్తమవుతుంది, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు హిందూ సంఘాలు చేసిన ట్వీట్ని కూడా చూడొచ్చు. మరి చూద్దాం అమెరికాలో రిపబ్లికన్ పార్టీ నేతలు దీనిపై అధికారికంగా ఏమైనా స్పందిస్తారని. హిందూ సంఘాలు చేసిన ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. అంతేకాదు దేవుడు నేనే, నా విగ్రహం మాత్రమే ఉండాలి అని చెప్పాడు. ఆయన విగ్రహం తప్ప, నేను తప్ప మీకు మరో దేవుడు ఉండకూడదు అని ఉన్న కోట్ను కూడా చూపించి దాన్ని కూడా కోట్ చేసి ఈ హనుమాన్ విగ్రహాన్ని కోట్ చేసి ఇలాంటి విద్వేషపూరితమైన మాటలు మాట్లాడాడు, విద్వేషపూరితమైన ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ చేయటానికి అతనిని ప్రోత్సహించింది ఎవరు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. అదిగో ఆ ట్వీట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆ విగ్రహాన్ని ట్యాగ్ చేశాడు. ఆ విగ్రహాన్ని ట్యాగ్ చేసి ఫాల్స్ గాడ్స్ మనకు అవసరమా అంటూ ఉన్నాడు. ఈ మనది క్రిస్టియన్ దేశం, ఈ విగ్రహాలు మనకి అవసరం లేదు, ఇక్కడ ఎవరు కూడా ఇలాంటి విగ్రహాలను పెట్టొద్దు అంటూ డంకెన్ చేసిన పోస్ట్పై ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. కానీ రిపబ్లికన్ పార్టీకి చెందిన నేత ఇలాంటి అహంకారపూరితమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన దాని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. A la casa.